అధ్యక్ష, ఈ 6 హామీలకు కూడా 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి. 1,36,000 కోట్ల రూపాయలు. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. కానీ అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానికున్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కోట్లు కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని. ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారు.